ఎండల కారణంగా హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ తీవ్రంగా పెరిగింది. వేసవి వేడికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగట్టిపోవడంతో సిటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల కిందట వరకు రోజుకు 40 నుంచి 60 ట్యాంకర్లు మాత్రమే అవసరమయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 200 నుంచి 350 వరకు చేరింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోని మెట్రో నగరాల్లోనే వాటర్ లెవెల్స్ అత్యంత వేగంగా పడిపోతున్న నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కాంక్రీట్ భవనాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి పూర్తిగా తగ్గిపోయి దాదాపు 80% ప్రాంతాలలో నీటి మట్టాలు 10 మీటర్ల కంటే దిగువకు చేరాయి. ఇంకుడు గుంతలు లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా మురుగు కాలువల్లోకి వెళ్తుంది. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రిలీజ్ చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ రిపోర్ట్లో పలు విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 620 యూనిట్లలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధ్యయనాలు చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భూగర్భ జలాల వాడకం చాలా అధికంగా ఉన్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలోని 32 ప్రాంతాల్లో భూగర్భ జలాల తోడివేత ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ క్రిటికల్ కేటగిరీలో ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. 15 ప్రాంతాల్లో పరిధికి మించి నీటిని తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్పేట, గోల్కొండ, ఆసిఫ్ నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట, హిమాయత్ నగర్, బాలానగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, హయత్ నగర్, షేర్లింగంపల్లి, సరూర్ నగర్ ప్రాంతాల్లో ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్నాయి. మారేడుపల్లి, బండ్లగూడ, ముషీరాబాద్, నాంపల్లి, షేక్పేట, సికింద్రాబాద్, కీసరా, బాచుపల్లి ప్రాంతాలు క్రిటికల్ కేటగిరీలో ఉన్నాయి. తిరుమలగిరి, ఆల్వాల్, మేడ్చల్, గట్కేసర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్ర నగర్, మొయినాబాద్, కందుకూరు, కొత్తూరు ప్రాంతాలు సెమీ క్రిటికల్ కేటగిరీలో ఉన్నాయి. ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల తోడివేత 100% దాటుతున్నట్లు తేలింది. క్రిటికల్ కేటగిరీలోని ప్రాంతాల్లో 90 నుంచి 100% వరకు తోడుతున్నారు. సెమీ క్రిటికల్ కేటగిరీలో 70% నుంచి 90% వరకు బోర్ల నుంచి నీటిని పీల్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ కేటగిరీలో 23 ప్రాంతాలుంటాయి. అందులో 15 సిటీలోనే ఉన్నాయి. కూకట్పల్లి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ పరిధిలోని ప్రాంతాల్లోనూ గతేడాది కంటే బాగా నీటి మట్టాలు తగ్గాయి. జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణ వర్షపాతం 765 మిల్లీమీటర్లు కాగా మార్చి 31 నాటికి 873 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14% అధికంగా వర్షం కురిసిన చుక్క నీరు భూమిలోకి ఇంకడం లేదు. కురిసిన నీరంతా వరద కాలువల ద్వారా మూసిలోకి చేరి అక్కడి నుంచి నదుల్లో కలుస్తుంది. కాంక్రీట్ జంగిల్లాగా మారిన నగరంలో నివాస స్థలాలు సహా బహిరంగ ప్రదేశాలన్నింటినీ కాంక్రీటుతో కప్పేయడం వల్ల వర్షపు నీరు భూగర్భ జలంగా మారడం లేదు. 120 అడుగులకు మించి బోరుబావులు తవ్వద్దని వాల్టా చట్టం నిబంధన ఉన్న బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా 400 నుంచి 2000 అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. ఫలితంగా నీటి మట్టాలు గరిష్ట స్థాయిలో పడిపోతున్నాయని భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు.